హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక వీడియో చూపిస్తాను చూడండి. అసలు ఎంత ఘోరం ఉన్నారంటే మన ప్రభుత్వం కాదు, రాజకీయ నాయకులు మధ్యలో దోచుకునే వాళ్ళు ఎంత ఘోరం ఉన్నారంటే చూడండి. మనం రోజు తినే బియ్యంలో రేషన్ బియ్యం, ఎంతోమంది పేదలు పిండి పట్టించుకోవడం కానీ ఇడ్లీలు దోశలు అవన్నిటికీ రేషన్ బియ్యమే వాడుతున్నాం కదండి. ఎన్ని కల్తీగా ప్లాస్టిక్ బియ్యం కలిసాయో చూడండి. ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇగో చూడండి ఇది ఎలా ఉందో. ఇగో చూడండి బియ్యం దగ్గర నుండి చూపిస్తాను, మీరు చూడండి. ఇంకా చూడండి, ఇదిగో చూడండి. వీటి ఆకారం ఎట్లుంటుందంటే మిషన్లో నుండి ఎట్లా వెళ్తాయండి. చూడండి మన బియ్యం చూడండి, ఇంకో మనవి చూడండి. ఇవి చూడండి ఎంత తేడా ఉన్నది కదా. ఒక్కసారి ఇలా పోసి చూపిస్తాను మీకు. చూడండి వాటికి వీటికి తేడా చూడండి. మన బియ్యం, ఈ ప్లాస్టిక్ బియ్యం చూడండి ఎంత తేడా ఉంది కదా. రోజు ఎంతమంది ప్రజలను హాని చేసుకుంటూ చంపేస్తున్నారు చూడండి. పండగ కదా, పిండి పదార్థాలు చేద్దామనేసి మేము బియ్యం చూద్దామని చూస్తున్నామండి. ఇందులో చూడండి ఎన్ని ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటే అసలు ఇక పిండికి పట్టించుకోవాలంటే భయం వేస్తుందండి. మీరు చూడండి, ఇంట్లో ఇప్పుడు తీస్తాను చూడండి. కొంచెం పోస్తున్నాను. ఇందులో ఎన్ని వెళ్తాయో తెలియదు, చూడండి. మీరు చూడంగానే వేస్తాను. ఇవ్వండి స్మూత్గా బియ్యం ఎట్లున్నాయంటే మస్తు స్మూత్గా రౌండ్గా మన దూది చుడతాం కదండి. దూది ఒక కట్టె స్టిక్కి మనం చెవిలో పెట్టుకొని క్లీన్ చేసుకుంటాం కదా, అంత స్మూత్గా చుట్టి ఉన్నాయి చూడండి. చేతిలో వేసుకొని చూపిస్తాను చూడండి. చూడండి ఎంత స్మూత్ ఉన్నాయో. ఊదితే పోతాయి చూడండి. ఇప్పుడు ఊదితే పోతున్నాయి. మన బియ్యం పోతాయా? కొనే గదలవు. అంత ఘోరం ఉన్నాయండి. ఇంకున్నాయి, ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఏరుతూ ఉంటే దొరుకుతున్నాయి. అసలు బియ్యం పిండి పట్టేయాలంటే భయం వేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి అందరూ. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అందరికీ అవగాహన కోసమే కానీ ఇంకెలాంటి ఉద్దేశం కోసం కాదు. ప్రతిరోజు ఇడ్లీ దోశలు పిండి పదార్థాలు చేసుకొని తినడం అన్నీ తింటాం కదా. మరి ఇలాంటి బియ్యం తింటే అసలే కల్తీ ప్రపంచం. వీటిలో కూడా కల్తీ కలిపితే ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ మధ్యలో దోపిడీదారులు కానీ వీళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు, వాళ్ళ దృష్టికి తేవాలని కోరుకుంటున్నాను అందరినీ. ఇది ఒక ఉద్యమంలో తీసుకోవాలి అందరూ. చూడండి దారుణం చూడండి. చూడండి బియ్యం మొత్తం బోల్ ప్యాలలాగా స్మూత్గా ఉన్నాయి చూడండి. మన రైస్ చూడండి, వాటిలో నుండి ఏరినవి ఇవి. చూడండి తేడా. ఇందులో కూడా ఒకటి ఉన్నదండి చూడండి. ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా అంటా ఉంటే
దొరుకుతున్నాయి. నాకు యాస్ట్ వచ్చి చూడడం ఆపేసానండి. ఇదిగో చూడండి, వీటి ఎట్లున్నాయంటే ఒక సైడ్ నుండి మిషన్ నుండి వెళితే ఎట్లుంటాయి, ఇదిగో చివరలో స్మూత్గా ఒక్కటే మిషన్ నుండి వెళ్ళినట్టున్నాయి అన్ని చివరనాలు. చూడండి మొత్తం ప్లాస్టిక్. ఇలాంటి బియ్యం తింటే డైలీ మనం ఏమవుతామో ఒక్కసారి ఆలోచించండి. తప్పకుండా అందరికీ ఈ వీడియో షేర్ చేయాలని కోరుతున్నాను, అవగాహన కోసమే. థ్యాంక్ యూ.